మా అల్లుని నువ్వేమంటున్నావు? మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతలేదు. రెండోది సార్, నేను శ్రీధరన్న కూడా చెప్పినా, మీకు కూడా చెప్పింది సార్. సరే, ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా. అన్న మళ్ళా పాత విషయాలకే పోతుండు, ఇంప్లీట్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉండే అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీట్ అయినా జరగదు. జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది.